ఈ మూడు నీకు శరీరం ఇచ్చినాయి. క్రియకి ఉపకరణాలు నీ ఇంద్రియాలన్నీ. ఒక పని చేయటానికి, అదే కళ్ళు చూడటానికి, చెవి వినటానికి, నాలుక రుచి చూడటానికి, ముక్కు వాసన చూడటానికి, స్పర్శేంద్రియం, వాక్కు పాణి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ శరీరంలోకి వస్తాయి. అంటే క్రియారూపమైనవి, క్రియలే చేస్తున్నాయి అవి చూడు, అందుకనే క్రియ అన్నాడు. మనసులో ఆలోచన ప్రాణమే నీకు గాలి. ఇప్పుడు ఆలోచన పోలేదు, నీకు ఏమేమి పోయినాయి? నామరూప క్రియలలో క్రియ పోయింది, క్రియ ఒక్కటే తగలబడిపోయింది. మనం చూసింది ఇంద్రియాలన్నీ కాల్చేసాం, శరీరం మొద్దుని కాల్చేసాం, అందులో ఉన్న ప్రాణము, అందులో ఉన్న మనస్సు వెళ్ళిపోయినాయి. వాడికి ఇప్పుడు ఏం కావాలి? మళ్ళీ ప్రాణము మనస్సు అనే రెండిటికి ఒక క్రియ కావాలి, ఒక శరీరం కావాలి. అందుకని ఒక శరీరాన్ని సంపాదించుకున్నాయి. నీకు ఎప్పుడు అనుమాన ప్రమాణంలో అదే చెబుతాడు. ఏమిటి అంటే నీ అనుభవంలో ఉన్న దాన్ని ఆధారంగా చేసుకుని, ఇప్పుడు నీకు అనుభవంలో ఉంది నామము రూపము క్రియ అనేటువంటి మూడిటితో నా శరీరం తయారైంది, నీకు అనుమానం ఉంటే చెప్పు. దీంతో పనులు చేస్తున్నాను. పనులు చేస్తున్నది అది కాదు, ఎందుకంటే నీ లోపల ఉన్నటువంటి మనస్సు దానికి రూపం లేదు, నీ ప్రాణానికి రూపం లేదు. ప్రాణం ఉందని నువ్వు అంగీకరిస్తున్నావు కానీ దానికి రూపం లేదు. వాయు రూపం అంటావు, గాలి రూపం అంటావు, కానీ గాలి కాదు. నువ్వు గ్రహించావో లేదో మెల్లగా నువ్వు లోపలికి వెళ్ళు, ఆలోచించు. ముక్కు మూసుకుంటే ఇప్పుడు గాలి లోపలికి వెళ్ళాల, ఆ గాలిని పంపించు అని లోపల ఎవరో అరుస్తున్నారు నీతో. ఆ చేయి తీసే, గాలి రాని లోపలికి అని ఎవరు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్నది ప్రాణం. అది దానికి గాలి కావాలి. నోస్ నువ్వు పీలుస్తున్నావు గాలి, అంతేగాని ముక్కుకు సంబంధమే లేదు అసలు. చచ్చిపోయిన వాడి దగ్గరికి మనం వెళితే, చూడటానికి వెళితే అక్కడంతా గాలి ఉంటుంది, మనందరం పీలుస్తున్నాం కదా, వాడు పీల్చడం లేదు. మరి గాలే లేదందామా, మనకు పీల్చడానికి కూడా ఉండకూడదు. కరెక్ట్ కదా. వాడొకడు పీల్చడం లేదంటే ఆ పీల్చేటువంటిది ఏదో లోపల ఉందే, ప్రాణం అంటున్నాం దాని పేరు, అది వాడి దగ్గర లేదు. నీ అనుభవంలో నీకు తెలుస్తోంది అది, అందుకనే వాడు చచ్చాడు అంటున్నాం. వాడి దగ్గర అదొకటే కాకుండా మనస్సు కూడా లేదు. ఇప్పుడు రేపట్లాగా మనం అందరం లేచినట్టుగా, రాత్రి కూడా పడుకుని మనం లేచినట్టుగా అంటే మనస్సు ప్యాసివ్ అవ్వలే, మనస్సు అసలు లేదు వాడి దగ్గర. అది ప్రాణము రెండు కలిసిపోయినాయి. ఆ రెండు ఎక్కడ ఉంటే అక్కడ ఒక శరీరాన్ని అవి తెచ్చుకోగలవు. అట్లా తెచ్చుకున్నాయి అక్కడ శరీరాన్ని. స్వర్గంలో పోతే అక్కడ భోగ శరీరాన్ని, నరకంలో పోతే ఒక యాతనా శరీరాన్ని ఎవరు తెచ్చుకున్నారు? మనసు ప్రాణం. ఈ మనస్సు ఈ ప్రాణం కలిసి వీళ్ళిద్దరే నడిచిపోయినారు. అంటే ఇప్పుడు స్వర్గ నరకాలని చూసొచ్చారా ఎవరైనా? చూడకుండానే మీరు ఎట్లా దాన్ని ఉన్నదని ఒప్పుకుంటున్నారు అంటే ఈ 50% ఉన్న వాళ్ళే ఒప్పుకుంటారు, 30% వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకని వీళ్ళు ఒప్పుకుంటున్నారు? వీళ్ళకి ఇంత చెప్పిన మీదట, అవును కదా మాకు నిద్రలో ఉన్నప్పుడు కూడా మేము ఈ అనుభవాన్ని పొందాము, మేము భస్మీభూతం చేస్తున్నది శరీరాన్ని మాత్రమే చేస్తున్నాను కానీ ప్రాణాన్ని మనస్సుని మేము టచ్ చేయలేకపోయినాం. ఎందుకంటే అవి నిరాకారాలు. ఆకారమైన దాన్ని తగలబెడతావు కానీ ఆకారం దాన్ని ఎట్లా తగలబెడతావు? తగలబెట్టలేవు కదా. ఈ ఆకారం లేనివి ఇప్పుడు నా శరీరంలో ఉన్నప్పుడు కూడా ఈ ఇద్దరు ఇదేని తయారు చేసుకుని, అందుకే నామం రూపం క్రియ అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. నామరూప క్రియల వల్లే మనకు శరీరం పనిచేస్తోంది. ఈ రెండు ఎక్కడ ఉంటే అక్కడ ఒక శరీరాన్ని తెచ్చుకుంటే, ఈ శరీరాన్ని నేను కాల్ చేసినా కూడా అవి ఇంకొక శరీరాన్ని తెచ్చుకోగలవు. అవి తెచ్చుకున్నాయి. ఆ తెచ్చుకున్న శరీరం స్వర్గంలో అయితే, అంటే సుఖాలు అనుభవిస్తున్నప్పుడైతే దాన్ని భోగ శరీరం అని. ఆ భోగ శరీరం ఎలా ఉంటుందంటే నా స్వప్నంలో ఉన్న శరీరం లాగా. కరెక్ట్. నా కళ్ళలో నాకు శరీరం ఉంది కదా, అర్థమవుతుంది. దీన్ని ఏమంటాడంటే అనుమాన ప్రమాణం అంటారు. ప్రమాణమే
అనుమాన ప్రమాణానికి ఏమిటి ఉదాహరణ చెప్తాడంటే, అక్కడ పొగ ఉంటే నిప్పు ఉండి ఉంటుంది, దాని వల్లనే పొగ వస్తుంది, లేకపోతే పొగ రాదు. అది అట్లా ఈ అనుభవం ద్వారా నువ్వు దాన్ని ఒప్పుకుంటున్నావు. అంతేగాని స్వర్గం ఎవడు చూసి రాలి. కరెక్ట్. లేదు ఇదంతా మేము నమ్మడానికి వీల్లేదు, మేము నమ్మము అని అనేటట్లయితే మళ్ళీ తల్లి గర్భంలో ఇంకో శరీరం నీకు వచ్చినప్పుడు, తల్లి కడుపులో, అప్పుడు మళ్ళీ ఇవి వచ్చి చేరుతున్నాయి నీ దగ్గరికి కదా. అప్పుడే జీవుడు ప్రవేశించాడు. ఎందుకంటే జీవుడు ఉన్నాడు అని నువ్వు ఒప్పుకున్నావు, జీవాత్మ భావం నీకు ఉంది. అందుకే 50% మార్క్స్ వచ్చినాయి నీకు. ఈ జీవుడు అనేవాడు ఇప్పుడు రిలీజియస్ మైండ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని అనే ఇక్కడ మొత్తం ఒప్పుకుంటుంది. ఈ శరీరం కాక దీని లోపల ఒక జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు చేసుకున్నటువంటి కర్మల ప్రకారం వీడు వేరే ఇంకో దేహాంతరాన్ని, లోకాంతరాన్ని పొందుతున్నాడు. వాడు మళ్ళీ దేహాంతరాన్ని పొందుతున్నాడు. దీన్ని బట్టే వాడు మళ్ళీ జననం, మళ్ళీ మరణం ఉంది అని మనం ఒప్పుకుంటున్నాం. మళ్ళీ మనిషి పుడుతున్నాడు, మళ్ళీ చచ్చిపోతున్నాడు. ఎందుకంటే ప్రాణము మనస్సు ఎప్పటిదాకా ఉంటాయో అప్పటి వరకు అవి ఒక శరీరాన్ని సంపాదించుకుంటాయి. శరీరాన్ని ఏం పెట్టి సంపాదించుకుంటాయి? ఏదో కావాలి కదా శరీరాన్ని సంపాదించుకోవాలంటే, కర్మ పెట్టి సంపాదించుకుంటాయి. శరీరం కావాలంటే కర్మ కావాలి. నీవు ఏ కర్మ చేస్తున్నావో ఆ కర్మకు తగ్గ శరీరం నీకు వస్తుంది. నీకు అర్థమైపోయింది కదా. నువ్వు ఏ కర్మ చేస్తున్నావో ఆ కర్మకు తగ్గ శరీరం. ఏ కర్మ చేస్తాను అంటే నీ వాసన ఎట్లా ఉందో ఆ కర్మ చేస్తాను. కాబట్టి నేను వాసన లీడ్ చేస్తుంది. వాసన ప్రకారం నీకు శరీరం వస్తుంది. శరీరంతో నువ్వు కర్మ చేస్తున్నావు. ఈ కర్మ అయిపోగానే ఈ శరీరం పోతున్నది. అయినా నీ దగ్గర ప్రాణము మనస్సు పోవటం లేదు. అవి మళ్ళీ మరొక శరీరాన్ని తెచ్చుకుంటున్నాయి. అక్కడ భోగ శరీరాన్ని తెచ్చుకుంటున్నాయి, నరకంలో యాతనా శరీరం. అవి రెండూ కూడా నీకు కళలో లాంటి శరీరాలు. ఎందుకంటే అక్కడ నీకు కర్తృత్వం లేదు. స్వర్గంలో నేను వెళ్ళి అప్పుడు చూసుకుంటాలే, అప్పుడు పని చేస్తాలే అంటే నువ్వు చేయడానికి వీలు. ఎందుకంటే నీ కళ్ళలో నువ్వేం చేస్తున్నావు? కళ్ళలో శత్రురాజులు వచ్చారు, నీ మీద దండెత్తారు, నువ్వు గెలవాలనే అనుకున్నావు. ఇప్పుడైతే నీ బలం కొద్దీ పోరాడతావు. కళలో నువ్వు పోరాడలేవు. శత్రువు నిన్ను కొట్టిపోతే కూడా దెబ్బలు తినాల్సిందే, నువ్వేం చేయలేవు. అందుకని నీకు భోక్తృత్వమే ఉంది, అక్కడ కర్తృత్వం లేదు. నువ్వు కర్తవి కావు. స్వర్గ నరకాల్లో కూడా నీకు కర్తవి కావు. నువ్వు పని చేద్దాంలే, అక్కడికి వెళ్ళాక చూసుకుంటాలే. చాలామంది అంటారు ఏసో పాపం పుణ్యం ఏమీ లేదు, అక్కడికి వెళ్ళాక చూసుకున్నాను. అక్కడికి వెళ్ళాక చూసుకునేది చేయకపోతే పాపం వస్తుంది. ఎందుకంటే నువ్వు జీవాత్మ కేటగిరీలో పడ్డావు కాబట్టి. నువ్వు బ్రహ్మాత్మ కేటగిరీలో పడు, నువ్వు చేయకపోయినా నీకేం రాదు. అప్పుడు నువ్వే చేస్తావు. అసలు నువ్వు చేయకపోయినా నీకు ఇంకా లేదు. అదంతా విద్యాత్మ అని చెబుతాడు కదా, నీకు ఇంకేం లేదనే చెబుతాడు కదా. అంటే ఆస్తికుడుగా ఉన్నప్పుడు నీకు ఇవన్నీ. ఆస్తికుడు అంటే ఏమిటి? నువ్వు కాక ఒక్క నిమిషం రెండు దగ్గర ఆగాం. క్వశ్చన్ స్వర్గం లాగా డ్రీమ్ లో నాకు తెలుసు, ఇప్పుడు తెలుసు. డ్రీమ్ నాలో ఒకటి డ్రీమ్ లో భోగాలే, కర్తృత్వం లేదు అని నాకు తెలుసు. ఎప్పుడు తెలుసు అంటే నిద్ర కళ వచ్చినప్పుడు, నిద్ర లేచిన తర్వాత నాకు తెలుసు. కలగన్నాను. స్వర్గం నరగానికి నాకు తెలీదు. ఉళ్ళుకులా నీ పాయింట్ కరెక్ట్ ఉంది. ఇప్పుడు నేను చెప్తాను నేను. నీకు జాగ్రత్త అవస్థలో నీకు ఒక తెలివి ఉంది కదా, అదే తెలివి నీకు స్వప్నంలో కూడా ఉంది. అదే తెలివి నీకు మరణంలో పాసివ్ అయింది. మరణం కాదు, నీకు సుషుప్తిలో బీజాంకురం లాగా ఆగిపోయింది. ఆ తెలివి తెల్లవారు మళ్ళీ మెళుకొచ్చాక నీకు వస్తున్నది కదా. మరణంలో ఆ తెలివి ఉంటున్నది నీకు. తెలివి ప్రాణంతో కలిసి వెళ్ళిపోయింది. తెలివి ఉంది కదా, ఉంది. అదే కదా ఒక యాతనా శరీరం తీసుకుంది.
కదా. కాబట్టి ఆ తెలివి, ఏ తెలివి అయితే నీకు ఇక్కడ కలగంటున్నాను అని చెప్తున్నదో, ఏ తెలివి అయితే నీకు హాయిగా నిద్రపోతున్నానని చెప్తున్నదో, ఆ తెలివి నీతోనే ఉంది. ஆமா ఆ తెలివే నీకు స్వర్గంలో కూడా నువ్వు అనుభవిస్తున్నది. Correct. నువ్వు ఆ తెలివే నీకు ఏం చెప్తోందంటే, వచ్చిన తర్వాత ఎవరిల్లన్నా స్వర్గంలాగా ఉంటే వీళ్ళ ఇల్లు స్వర్గంలాగా ఉంది అని చెప్తున్నావు నువ్వే. how can you compare if you don't know? నువ్వు స్వర్గం డజంట్ రిమెంబర్ కదా అంతా. Doesn't remember that much, but at least you can easily compare it, right? ఉన్నదా లేదా ఊరికే మనకి ఏదన్నా ఇల్యూషన్ కాదు, ఇది నీ అనుభవం. లాగా ఉందబ్బా, నరకంలోంచి అంటే అది మనం చెప్పినది కూడా ఉండొచ్చు కదా. మనం ఆల్రెడీ చెప్పింటాం. ఇప్పుడు హరి అనుకుందాం, స్వర్గం నరకం 2 వర్డ్స్ తెలియదు. హెవెన్ హెల్ బాగుంది బాగాలేదు అని చెప్తాం, కానీ బాగున్నది స్వర్గం అసోసియేట్ చేయలేం కదా. వాడి పేరు స్వర్గం పెట్టకపోతే వాడు బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది, కంఫర్టబుల్ గా. హిందువులైతేనే స్వర్గం నరకం అంటున్నాడు. హిందువుల గురించి చెప్పటం లేదు ఇక్కడ. దేవుడు ఉన్నాడు అని ఒప్పుకునే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఆస్తికులు అంటున్నాడు. వాళ్ళు దేవుడు ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళు స్వర్గం నరకం కూడా ఒప్పేసుకొని నింటారు. ఒప్పేసుకోవాలి అంటే అంతే. స్వర్గం ఉండకపోతే ఇంకో పేరు పెట్టుకుంటారు. గుడ్ వాళ్ళు పేరు ఏదైనా పెట్టుకొని వాళ్ళు కూడా సైతాన్ అంటున్నారుగా. అంటే నోబడీ హస్ సీన్ అని క్వశ్చన్ ఇస్, ఎవరు చూడలేదు. నువ్వు చూడకపోయినా నువ్వు ఇప్పుడు అంగీకరిస్తున్నావా లేదా, తెలివి ఉందని ఒప్పుకుంటున్నావా లేదా? నీ తెలివి నిన్ను వదిలిపెట్టి పోయిందని గత జన్మలో శరీరం ఈవెన్ ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్, కాపీ కొట్టడంలో కాపీ కొట్టవాకు, కాపీ కొడితే పరిశ్రమ వస్తుంది, చేయవాకు చేస్తే పాపం వస్తుంది. అదే జీవుడు చెబుతున్నాడు కదా. మనం చూడలేదు కానీ ఉంది అన్న నమ్మకం అయితే మనం యాక్సెప్ట్ చేస్తాం. చూసావు అంటే నేను ప్రత్యక్ష ప్రమాణంలో పెడతాను. ఇది అనుమాన ప్రమాణం అనే చెప్పాడు కదా నీకు. అంతే, అనుమాన ప్రమాణం అంటే శాస్త్రం చెప్పడమే నీకు ఆ మాటే చెప్పింది. అంతే, మనం చూడలేదు కానీ చూడలేదు. అంటే మనం పాపం పుణ్యం చేసి రెండింటిని ఎక్కడో అనుభవించడానికి వెళ్తున్నాము, అందుకు ఒప్పుకుంటున్నావు. నువ్వు వెళుతున్నావు అని ఎట్లా ఒప్పుకుంటున్నావు? నీ తెలివి చేంజెస్ అవ్వడం నువ్వే గమనిస్తున్నావు. నీ తెలివి జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు స్వప్నంలో ఉండటంలా, స్వప్నంలో ఉన్నప్పుడు సుషుప్తిలో ఉండటంలా. అంతే, ఇలా ఇంకా నమ్ముతాం. నీ అనుభవంతో నమ్మమంటున్నాడు. ఒట్టిగా నేను గుడ్డిగా నమ్మమంటాను లేదు, నీ అనుభవంతో నమ్మమంటున్నాడు కదా. అంటే ఈ 3 ఉన్నాయి, ఇవి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి తెలుసు నీకు అనుభవంలో. డెఫినెట్ గా ప్రూవ్ కూడా చేయగలము. చచ్చిపోయిన వాడిని నువ్వు చూస్తున్నావు, చూస్తున్నావు, వాడికి అన్ని ఉన్నా పీల్చలేకపోతున్నాడు, గాలి పీల్చలేకపోతున్నాడు. ఎందుకంటే ఆక్సిజన్ పెట్టినా వాడికి రావటం లేదు. నువ్వు వాడి ఇంద్రియాలన్నీ వాడికి ఉన్నాయి. వాడి కళ్ళు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. గిచ్చు గట్టిగా తెలివి లేదు కదా. వాడి ప్రాణము తెలివి లేదని అందరూ నమ్ముతున్నాం. ఆ తెలివి ప్రాణము నువ్వు కాల్చలేదు, వాడి రెండింటినీ నువ్వు కాల్చలేదు. నువ్వు కాల్చలేదని కూడా నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. అవి రెండు నీకు దొరకలేదు. ఎందుకు ఉంటే వాళ్ళు వేస్తారు, నిప్పుల మీద వేదాంతం ఎప్పుడూ కూడా అంతవరకు తెలుస్తుంది, నీ అనుభవంతోనే జోడిస్తుంది. ఏది కూడా నిన్ను నమ్మమని చెప్పదు, గుడ్డిగా నమ్మమని అసలు చెప్పదు శాస్త్రం మాత్రం. స్వర్గము నరకము ఉంటున్నాయి. ఇట్లా నువ్వు వేరే లోకాలకు, అక్కడ నీకు మనస్సు ప్రాణమే పోయిందన్నావు. శరీరం ఇక్కడ ఉంది, నామరూప క్రియలు కదా, 3 కదా. నీకు శరీరం వచ్చింది, నామము క్రియ వెళ్ళి, రూపం ఇక్కడ తగలబెట్టేసాం మనం. రూపాన్నే కదా మనం కాల్ చేసాము. నామం వెళ్ళిపోయింది. నామం అంటే మనస్సు. నామం అంటే ఎప్పుడు కూడా సంస్కృతంలో మనస్సు కింద, నామం తెలుగులో పేరు. అవును, అదే నామం తమిళ్లో కూడా పేరే. సంస్కృతంలో మనస్సు, ఆలోచన. ఓకే, అంటే ఎందుకు ఆలోచన అన్నారంటే, నామం ఎప్పుడైతే నేను ఇప్పుడు పలికానో ఇమ్మీడియట్గా నీ లోపల నుంచి ఆలోచనే వస్తుంది. మ్యావ్ అన్నాను అనుకో, నీ దగ్గర ఒక పిల్లి వచ్చేసింది అప్పుడే. ఆలోచన అది, దానికి నామం అని పేరు పెట్టాం. అంటే నామాన్ని పలకంగానే అది నేనున్నానని వచ్చేస్తుంది. అర్థమైందా? దానికి ఇంకా ఏం చెప్తా శాస్త్రం, ఇంకా లోపలికి వెళితే ఏం చెప్తుందంటే, వాక్ రాగానే, వాక్ అంటే నామం పేరు, అర్థం దాంట్లో కలిసి ఉంటుంది. వాక్ అర్థ
వాక్కుతో పాటు అర్థం ఉంటుంది. వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే, అవి రెండు విడదీయడానికి వీలు లేకుండా ఉంటాయిట. అట్లా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారట. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వాళ్ళు విడదీయడానికి, ఒక ఆడ ఒక మగ రూపం కాదు, విష్ణువు లక్ష్మి లాగా కాదు, వాళ్ళిద్దరూ కలిసి ఒక రూపమే. నామం, రూపం, క్రియ అనేటువంటివి 3 ఉన్నాయి. నామం అంటే నీ ఆలోచన, నీ ఆలోచనలోనే అన్ని రకాల రూపాలు నువ్వు పొందుతున్నావు. ఎవడి పేరన్నా చెప్పు, ఎక్కడో కృష్ణమూర్తి ఒక పేరు చెప్పాను నేను, ఎవడో ఒక కృష్ణమూర్తి నీకు ఇప్పుడు కనపడతాడు. డెఫినెట్లీ. అంటే నీకు పరిచయం ఉన్నవాడు ఎవడో ఒక కృష్ణమూర్తి అన్నవాడు నీకు కనపడతాడు. ఎవడో కనపడకపోతే కృష్ణుడు అన్నా కనపడతాడు. డెఫినెట్లీ. రూపం కనపడిందా లేదా? అది ఆ తెలివి వెళ్ళిపోతుంది నీ దగ్గర నుంచి. అది మైండ్ కాదు, అది బ్రెయిన్ కాదు. బాగా గమనించు, బ్రెయిన్ మైండ్ మనం కాల్ చేస్తున్నాం, అవి శరీరంలో భాగాలు. ఇది శరీరంలో భాగం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నది అర్థమైంది కదా? ఆ తెలివి, దానికే జీవుడు అని పేరు పెట్టావు నువ్వు. అది నీకన్నా భిన్నంగా ఉందని నువ్వే ఒప్పుకున్నావు. జీవాత్మ భావం వచ్చినప్పుడే అది నాకంటే వేరుగా ఉంది అని, ఎందుకంటే అది నువ్వు నిన్ను అంటోంది. అది ఎట్లా చెప్తుందంటే, మీరు ఇంకా వాడి గురించి అర్థం కావడానికి ఇంకా చెప్తాను. ఎవడైనా మన తిట్టారు, నువ్వు ఏదైనా అన్నారు, మనకు ఓ మాట అనేసారు, మనం ఇంటికి వచ్చేసాం, నీ దగ్గర నువ్వు ఊరికనే కూర్చున్నావు, వాడు నిన్ను ఇట్లా అన్నాడు చూడు, నువ్వు మళ్ళీ అనకుండా వదిలేసి వచ్చావు వాడు నిన్ను అన్నాడు. ఈ మాట నీకు ఎన్నిసార్లు నీ లోపల నుంచి వచ్చి ఉంటుంది చెప్పు. మనస్సు బుద్ధి కాదా? అవి రెండు ఒక తెలివి మనస్సులో చేరి మాట్లాడుతోంది, కానీ వాడు నిన్ను అన్నాడు చూడు. మనస్సు బుద్ధి ఎప్పుడు మాట్లాడతాయంటే, చేద్దాం అనుకున్నప్పుడు, ఇది చెయ్యొద్దు అనుకున్నప్పుడు. అది కాదు, నువ్వు పోట్లాడి వచ్చి ఉంటావు, అదైతే నీకు బాగా అర్థం అవుతుంది. నిన్ను మందలిస్తుంది ఒకటి లోపల చేరి, దానికి రూపం లేదు, అది నీ తెలివి, దాన్ని స్ఫురణ అంటారు. అది మనస్సు కాదు, బుద్ధి కాదు. మనస్సు బుద్ధి ఏమో, మనస్సు ఏదైనా ఒక తప్పు పని మళ్ళీ మనం డైవర్ట్ అవుతాం దాంట్లో పెడితే, ఇది చెయ్యి అని, ఇది చెయ్యొద్దు అని, ఇది చేస్తే నీకు లాభం వస్తుంది, ఇది చేస్తే ఇది నీకు నష్టం వస్తుంది అని నీలో సంఘర్షణ. ఆ సంఘర్షణ జరుగుతున్నప్పుడు, సంఘర్షణ నాట్ సంఘర్షణ జరుగుతున్నప్పుడు నీకు మనస్సు బుద్ధి మాట్లాడుకుంటాయి. అది విజ్ఞానమయ కోసం, ఇది మనోమయ కోసం. ఇవి రెండు కూడా నీ శరీరంలో భాగం. ఇప్పుడు నీ శరీరంలో భాగం గురించి నేను చెప్పటం, నీ శరీరంలో భాగం అయితే తగలబెడితే కాలిపోతుంది. ఇది కాదు, ఇది నీ స్ఫురణ, నీ తెలివి అంటున్నా కదా. నువ్వు చొక్కా విప్పేసుకుంటేది తెలివి కదా, మనస్సు బుద్ధి కాదు కదా చెప్పింది. అందుకు చెప్తున్నా, ఈ నామరూపాలు నీకు, నామం రూపం శరీరం, క్రియ ప్రాణం. నామం ప్రాణం వెళ్ళిపోతాయి నిన్ను వదిలిపెట్టి. ఎవరిని వదిలిపెట్టినాయి? శరీరాన్ని వదిలిపెట్టినాయి, రూపాన్ని వదిలిపెట్టినాయి. ఒక రూపం మళ్ళీ అక్కడ సంపాదించుకుని అక్కడ అవి రెండు ఉన్నాయి కదా. ఎందుకంటే అది కర్త కదా, ఇక్కడ కర్త కదా, అది అక్కడ కూడా భోక్త అనుభవిస్తున్నది. మళ్ళీ ఇంకో శరీరంలోకి వచ్చి పడింది, అక్కడ కూడా మళ్ళీ ఒక శరీరాన్ని సంపాదించుకుంది. ఇది జీవాత్మ భావం ఉండే కేటగిరీ వాడికి. ఇప్పుడు వీడికి జీవుడున్నాడు అని ఒప్పుకుంటున్నాడు వీడు. ఎప్పుడైతే వీడు జీవుడు అని ఒప్పుకున్నాడు, వాడు మొదటి వాడు ఉన్నాడే, వాడు జగత్తే ఉందని ఒప్పుకున్నవాడు. మొదటివాడు 30% మార్కు ఉన్నాయి. దేహాత్మ భావం వాడికి జగత్తే ఉంది, జగత్తుంది, అనుభవించడానికి నువ్వు ఉన్నావు. నువ్వు కావో పివో మజా ఉడావు, చస్తే చావు, బతికితే బతుకు, బతుకున్ననాడు బతుకు, నీకు పాపం లేదు పుణ్యం లేదు. వాడు నాస్తికుడు. అందుకే గొప్పవాడిని కొట్టైనా సరే పేదవాడు తినాలి, ఇంతమందిని చంపాలి, టెర్రరిస్టులు, తర్వాత వాళ్ళు ఎవరు హ్యూమన్ బాంబ్స్. నువ్వు చచ్చిపోయి 10 మందిని చంపేస్తే సరిపోతుంది, నీకేం తప్పు లేదు, పాపం లేదు. లేకపోతే మరి చంపడం తప్పు కదా. నువ్వు చావడము తప్పే, వాడిని చంపడము తప్పే. ఆత్మాహుతి దళాలు అవన్నీ వాళ్ళంతా అట్లాంటి. వాడు దేహాత్మ భావం, వాడికి జీవుడు ఉన్నాడు, వాడు జగత్తు ఉన్నది అని నమ్ముతాడు. జగత్తు అంటే వాడికి ఎదురుగా ఉన్న ప్రపంచం.
వీడికి జీవుడు జగత్తు రెండు ఉన్నాయి. ఈ రెండో కేటగిరీ వాడికి జీవుడిని నేను ఒకడు ఉన్నాను, నాకు ఎదురుగా జగత్తు ఉంది. నాకు ఎదురుగా ఉన్న జగత్, నేను పిండాండాన్ని, అంటే అండం. ఒక పిండంలో ఉన్నటువంటి వాడు. నేను ఒక మనిషిని కాదు, ఎగ్గులో ఫామ్ అయిన వాడు, దాంట్లో నుంచి వచ్చిన వాడు. జరాయుజము, స్వేదజము, ఉద్భిజము, అండజము అని 4 రకాల మనుషులు మనం అందరం వచ్చాం. మనం జరాయుజంలోంచి వచ్చాం. జరాయుజం అంటే మావిలో నుంచి వస్తాం బిడ్డ. దీన్ని పిండాండం అంటాం. ఇది కాకుండా మనకు ఎదురుగా ఓ ప్రపంచం ఉంది కదా. ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి? గోళాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, ఇదే కదా ప్రపంచం. భూమి కూడా ఒక గోళమే కదా, చంద్రుడు కూడా ఒక గోళమే. ఇందులో నుంచి ముక్కలు ఊడిపడ్డాయి. ఇవి ఒకప్పుడు ఎప్పుడో విస్ఫోటనం జరిగినప్పుడు ఒక్కొక్క పీసెస్ పడిపోయినాయి. ఆ పడిపోయిన ముక్కల్లో ఇది భూమి ఒక ముక్క, సూర్యుడు ముక్క, చంద్రుడు ముక్క. ఇంకా వాడు ఇంకా మండుతూనే ఉన్నాడు, వాడు తిరుక్కుంటూ మండుకుంటూ ఉన్నాడు. ఇది మండి కొంత చల్లారింది భూమి, అంతే కదా. లోపలికి వెళ్ళు, ఎంత మాగమా ఉందో, మండుతూనే ఉంది, ఇంకా మండుతోంది. సముద్రంలో వెళ్ళు, అక్కడ కూడా మరి పడబాటునే ఉంది, అది మండుతూనే ఉంది. ఇవన్నీ భూతాలన్నీ నీకు కనపడుతున్నాయి, అందుకే భూతాలు అన్నారు వాటి. నువ్వెట్లా ఉన్నావో నీకు ఎదురుగా జగత్తు కూడా ఉండాలి కదా. అది దేని మీద ఉంది అంటే అది దేశము, కాలము, వస్తువు అనే దాని మీద. నువ్వు నామం, రూపం, క్రియ అని 3 నీకున్నాయి కదా. అది దేని మీద ఆధారపడింది అంటే అది ఒక దేశంలో, ఒక కాలంలో, ఒక వస్తువు. అంటే వస్తువే రూపం. ఒక ప్లేసు, ఒక కాలము పరిమితం అయింది. నీకు ఎదురుగా కనిపించే ప్రపంచం వాడికేమో ఒకటే ఉంది, నీకు 2 ఉన్నాయి. వాడికి జగత్తు ఒక్కటే ఉంది, నీకు జీవుడు జగత్తు 2 ఉన్నాయి. ఈ రెండిట్లో నీకు కనపడుతున్న జగత్తు దేశకాల వస్తువులకు లోబడి ఉంది, నువ్వు నామరూప క్రియలకు లోబడి ఉన్నావు. అది దేశకాలాలకు ఎట్లా లోబడి ఉంది? ఆ దేశంలో ఉన్నది అంటే ఈ దేశంలో ఉండకూడదు. అది సూర్యుడు అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు ఇండియాలో ఉండకూడదు. ఇండియాలో కూడా ఉన్నాడు అనుకో సూర్యుడు, అప్పుడు వాడి దేశానికి లోబడి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మొత్తం ప్రపంచం దేశానికి లోబడి ఉంది, కాలానికి లోబడి ఉంది. కాలానికంటే ఎప్పుడో 1 శతాబ్దం కిందట అమెరికా లేదు, డిస్కవర్డ్ వాడెవడు కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అన్నాడు. అంటే కొలంబస్ డిస్కవర్ చెయ్యక ముందు అమెరికా అప్పుడు లేదు, అమెరికా అనే పేరు లేదు. అదేదో అదొకటి ఉంది, ఉంది, బట్ అమెరికా పేరులో లేదు. లేదు, ఒక దేశానికి లోబడి ఉంది, ఒక చోట్లో ఉంది. ఉండపట్టి కదా వాడు వచ్చి కనుక్కోగలిగాడు. దేశము, కాలము, ఒక టైం, అదొక వస్తువు, దానికి ఒక రూపం ఉంది. సూర్యుడు కానీ చంద్రుడు కానీ వీళ్ళందరూ కూడా దేశకాలాలు, భూమి కూడా దేశకాల వస్తువులకు లోబడి ఉంటాయి. ఆ 3 ఉంటాయి. నామరూప క్రియలు మనకు ఎట్లా ఉన్నాయో నీకు ఎదురుగా ఉన్న ప్రపంచానికి ఈ 3 ఉన్నాయి. ఎందుకంటే ఈ భూమి ఒకప్పుడు లేదు. అంటే ఒకప్పుడు అంటే ఈ సూర్యుడు ఒకప్పుడు లేడు, అంటే బ్లాక్ హోల్ ఉంది. ఆ తర్వాత సూర్యుడు వచ్చాడు. ఇప్పుడు ఈ సూర్యుడు కొంతకాలం అయినాక పోతాడు, ఈ ప్రకాశం ఉండదు. అంటే వాడు కాలానికి లోబడ్డా లేదా? అట్లా ఈ ప్రపంచంలో ఉన్న నీకు కనిపించేటువంటి వస్తువులన్నీ కూడా, ఇళ్ళు కానీ, కార్లు కానీ, పొలాలు కానీ, నీ ఎదురుగా ఉన్నవన్నీ, జీవుడు కాకుండా మిగిలినవన్నీ, ఇవన్నీ కూడా దేశానికి, కాలానికి, వస్తువుకి లోబడి ఉంటాయి. అందుకని మన తాతగారు ఉన్నారు అనుకో, ఈ రూట్లో వెళ్ళిన తాతగారు ఇప్పుడు లేడు. అంటే 19th సెంచరీలో ఉన్నాడు మా తాత, 20th సెంచరీకి వచ్చేటప్పటికి లేడు. మా తాతకు శరీరం ఉంది, ఇవాళ మా తాత శరీరం లేదు. అది వస్తువు. కాలం, ఉద్దేశం, ఇదిగో ఫలానా ఇండియాలో ఫలానా చోట మా తాత ఉండేవాడు. ఆ ఊరు లేదు, ఆ మనిషి లేడు కదా. నీకు ఎదుటగా ప్రపంచం దేశం, 3 డైమెన్షన్లు, అదే దేశం, టైము, స్పేసు,
దేశము, కాలము, స్పేస్ వస్తువు. టైం ఆ, చెప్తారు. ఆ వస్తువు కూడా కదా. ఈ మూడు లోబడి ఉంటాయి నీకు ఎదురుగా ప్రపంచం. ఇది ప్రపంచం, ఇది నువ్వు, ఇది నీకు తెలిసింది, అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ జీవాత్మభావానికి రా, బ్రహ్మాత్మభావానికి రా. ఈ గోళాలన్నీ కూడా ఇవన్నీ బ్రహ్మాండం అంతా కలిసి కూడా ప్రపంచమే. వీటికి లోబడి ఉండేది, ఈ మూడిటికి లోబడి ఉండేది. ఎప్పుడు కాలానికి లోబడి ఉన్నావో మనం కూడా అంతే కదా. నామరూప క్రియలు కూడా కాలానికి లోబడి ఉన్నాయి కదా. నిద్రపోవడం కూడా కాలమే కదా. ఈ జీవ జగత్తులు కాక నీవు చూడని ఈశ్వరుడు ఒకడున్నాడు. నువ్వు చూడలేవాడిని. వాడు ఎట్లా ఉంటాడో నీకు తెలియదు. నీకేం తెలుసు అంటే వాడు 10 అవతారాలు ఎత్తాడు కదా. నీకు తెలుసు 10 అవతారాలు ఎత్తాడు. ఒక్కసారి ఆలోచించు. వాడు దేవుడు అంటున్నావు కదా నువ్వు. నీ లెక్కలో వాడు దేవుడు అంటున్నాడు. అవతారాలు ఎత్తినవాడు రాముడు, కృష్ణుడు, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, ఇవన్నీ. లలితా సహస్రనామం చెప్తే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటాడు. కర అంగుళ్ళు, కరం అంటే చేతులు, అంగుళులు అంటే వేళ్ళు, నఖ అంటే గోళ్ళు. కర అంగుళి నఖ ఉత్పన్న. ఒక్కసారి అమ్మవారు ఇట్లా అన్నది, దాంట్లో పడుతుంది కదా, పడుతుంది. ఇట్లా అనేటప్పటికీ నా చేతుల నిండా నీళ్లు పెట్టుకున్నాను, ఇట్లా అన్నా నేను. ఏమొస్తాయి నీళ్ళల్లోంచి? ఇట్లా తుంపురు లాగా వస్తాయి, స్ప్రే అవుతాయి కదా. అవిట భగవంతుడు ఇచ్చిన 10 అవతారాలు. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. నారాయణుడు పొందినటువంటి 10 ఆకృతులు, 10 అవతారాలు. ఆ పరమేశ్వరి యొక్క ఆ కరాంగుళులు ఒక్కసారి అట్లా అంటే వచ్చినవిట. నీవెట్లా నీకు జీవత్వాన్ని అంటగట్టుకున్నావో, ఇంకా బ్రహ్మాత్మభావం దగ్గరికి మిగిలిన వాడి దగ్గరికి వెళ్తున్నాం మనం. 3వ కేటగిరీ, అసలు ఫస్ట్ కేటగిరీ వీడే. మనం ఇక్కడ కింది నుంచి వెళ్ళాం కానీ వాడి దృష్టిలో చెప్తున్నాడు కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. దేవుడు అవతారాలు ఎత్తాడు అని అంటున్నావు. నువ్వు అవతారాలు ఎత్తాను ఒప్పుకున్నావు కదా. అంటే నువ్వు జన్మ కలుగుతున్నావు, మళ్ళీ జన్మ కలుగుతున్నావు అని ఒప్పుకుంటున్నావు కదా. అట్లా దేవుడికి కూడా అవతారాలు చూపించావు. నీకు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ఉపనిషత్ ప్రతిపాదకమైనటువంటి బోధనే చేయదలుచుకున్నాడు. ఉపనిషత్తులో తత్తుత్వం అసి అని చెప్పింది. తత్పదార్థంలో త్వం పదార్థంలో, త్వం అంటే నీవు, నిన్ను గురించి చెప్తున్నప్పుడు త్వం పదార్థ శోధన, నిన్ను శోధించుకోమన్నాడు, నిన్ను వెతుక్కోమన్నాడు. నామం రూపం క్రియ తప్ప నువ్వు ఇంకేం కావురానైనా దానివల్ల నీకు ఒక రూపం వచ్చింది అని చెప్పాడు కదా. నామరూప క్రియలు. నీకు ఎదురుగా ఉన్న ప్రపంచం కూడా దేశం, కాలం, వస్తువు వల్ల వచ్చినాయి అన్నాడు కదా. ఇప్పుడు త్వం పదార్థ శోధన, తత్పదార్థ బోధన. ఇది శోధన. శోధన అంటే నిన్ను వెతుక్కోమన్నాడు. తత్పదార్థాల గురించి బోధించుకోమన్నాడు. ఎందుకంటే దేశానికి, కాలానికి లోబడి ఉన్నవాళ్ళురా, వాళ్ళు కూడా బ్రహ్మము కాదు, వాళ్ళు పరమాత్మ కాదు. వాళ్ళు పరమాత్మ అయినట్లయితే వాళ్ళు దేశానికి లోపడకూడదు, కాలానికి లోపడకూడదు. వాళ్ళు పరమాత్మగా అట్లాగే ఉండాలి. అట్లా ఉండటం లేదు. వాళ్ళు అవతారాలు ఎత్తాడంటున్నావు దేవుడు. కాబట్టి వాడికి నీకు అంటించుకున్న మసిని వాడికి కూడా కొంచెం మసి పూసావు. అంటే నీకెట్లా అయితే జీవత్వం తెచ్చిపెట్టుకున్నావో వాడికి కూడా ఈశ్వరత్వం నువ్వు తెచ్చిపెట్టావు. సర్వజ్ఞుడు అన్నావు కదా వాడిని. నువ్వు కించిజ్ఞుడివి, వాడు సర్వజ్ఞుడు. నువ్వు వాడి వల్ల హెల్ప్ తీసుకోవాలనుకున్నావు. వాడిని రోజు ఇది చేస్తే నీకు ఈ పని చేసి పెడతా, నీ కొబ్బరికాయ కొడతా, నాకు ఈ పని చేసి పెట్టు, లేకపోతే నీ హుండీలో ఇంత డబ్బులు వేస్తా, నాకు ఈ సహాయం చేసి పెట్టు అని అడుక్కుంటున్నావు కదా. అంటే నువ్వు అడిగితే పని చేసేవాడు వాడు నీకంటే గొప్పవాడా తక్కువవాడా ఒకసారి ఆలోచించు. గొప్పవాడా? I mean, in the sense like servant kada hai. Servant hai, but you are thinking like he is above you, he ఈ is సుపీరియర్ అనుకుంటే superior అని వాడికి అనుకుంటున్నావు. ఇట్లాంటి పనులు చెప్తావా?
నువ్వేమంటున్నావు, నాకు ఈ పని చేసి పెట్టమని అడుగుతున్నావు కదా. Yeah, yeah. చేస్తే వాడికి పైగా డబ్బులు ఇస్తానంటున్నావు. డబ్బు ఏదో ఒకటి లంచం. But technically, it's not like that. Like you are treating him like an inferior person, slave laga, servant laga. సర్వెంట్ లాగే. కానీ అనుకోవడం నువ్వు వాడిని సుపీరియర్ అనుకుంటున్నావు, కానీ వాడిని ప్రతిదీ అడుగుతున్నావు అంటే నీకు ఏది లోపం ఉందో అదన్నీ వాడితో చేయించుకుందాం అనుకుంటున్నావు. అసలు వాడు ఉన్నాడా లేడా అని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఆలోచించరా? ఆలోచించకుండానే వాడిని పని చేసి పెట్టమంటున్నావు. నువ్వు ఆలోచించు అంటే వాడికి కూడా నువ్వు అంటగట్టావు. అందుకని తత్పదార్థ త్వంపదార్థ శోధన, తత్పదార్థ బోధన, వాడి గురించి తెలుసుకో నువ్వు. అసి తత్వం అసి కదా, అసి పదార్థంలో నువ్వు సాధన చేయాలి. సాధన, ఇది శోధన, ఇది బోధన, అది సాధన. నువ్వు సాధన చేయకపోతే అది నీకు తెలియదు అంటాడు. నేను సాధన ఏం చేయాలండి, ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నది సాధనే. నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావే, దానివల్ల వచ్చే ఫలితం కదా. ఇప్పుడు నువ్వు ఫలితం కూడా పొందావు. ఏం ఫలితం పొందావు? అవును స్వర్గం. ఇప్పుడు నిన్నటి వరకు నీకు అజ్ఞానం ఏమనుంది? స్వర్గం ఉందో లేదో నేను చూడలేదే కదా, ఆ అనుమానం ఉంది. ఇప్పుడు నువ్వు స్వర్గం ఉందని ఒప్పుకుంటున్నావు. ఎందుకని? నీ అనుమాన ప్రమాణంతో. నేను అనుభవిస్తున్నాను కదా, కళ నేనే అనుభవించాను కదా, అక్కడ నాకు భోక్తృత్వమే ఉంది కదా, అవి నీకు తెలిసి ఇది నువ్వు చేస్తున్న సాధన. అంటే నువ్వు సాధన చేసి సిద్ధి ఏం పొందావు? ఇవాళ ఏం ఫలితం నువ్వు పొందావు? నీకు అది తెలిసింది. ఇంతకుముందు నాకు తెలియదు అనుకున్నది నువ్వు తెలుసుకున్నావు. ఒకసారి తెలిస్తే నువ్వు మర్చిపోవు. ఎందుకంటే నువ్వు అనుభవించి తెలుసుకుంటున్నావు కదా. నేను చెప్పానని తెలుసుకోవడం కదా. నేను చెప్పానని వింటే ఈ పాఠం మళ్ళీ మర్చిపోతే నీకు మళ్ళీ గుర్తు రావాలి. అందుకని అట్లా చెప్పదు. ప్రబోధ సమయే, నువ్వు వింటున్నప్పుడే నువ్వు ఆలోచన చెయ్యి అంటాడు. బ్రహ్మాత్మ భావంలో మిగిలిన 50% మార్క్స్ మనకు రావాలి కదా, మనం అందులోకి వెళ్ళాలి కదా. 100% మార్క్స్ తెచ్చుకుంటే ఆ మూడో కేటగిరీ. దానికి ఏం చెప్తున్నా అంటే నా అన్యపంథ ఆయనాయ విద్యతే, ఇంకొక మార్గం లేదురా ఇప్పుడు నేను చెప్పబోయే మార్గమే అన్నాడు. నా అన్యపంథ, ఇంకో దారిలో తెలుసుకుంటానులే అంటే ఇంపాసిబుల్ అన్నాడు. నా అన్యపంథ, పంథ మీన్స్ రోడ్, అయనాయ తెలుసుకోవడానికి, విద్యతే తెలుసుకోవడానికి ఇంకో మార్గం లేదు, ఇప్పుడు నేను చెప్పే మార్గమే అన్నాడు. ఈ మార్గమే తెలుసుకో. ఇక్కడ క్రిస్టియన్ మతం అని లేదు, హిందూ మతం అని లేదు, ఇస్లాం మతం అని ఏ మతం చెప్పట్లేదు. దేవుడు ఉన్నాడని నువ్వు ఒప్పుకుంటే ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇది ఒకటే మార్గం అంటున్నాడు. ఈ మార్గంలో ఏం చెప్తున్నాడు అంటే ఈ మార్గంలో నీకు తెలియకపోబట్టి, ఎందుకంటే నువ్వు ఇందాక నుంచి దేహాత్మభావం జీవాత్మభావం పెట్టుకున్నావు కాబట్టి నీకు విషాదం కలిగింది. ఏమిటి నీకు విషాదము? నీకు జన్మ బాధ లేదు, పుట్టేసావు, అయిపోయింది. స్థితి బాధ లేదు, మరణం బాధ, చచ్చిపోతానేమో. గతాసం అగతాసం కదా, ప్రాణం పోతుందని బాధ, పోయిన వాడి గురించి బాధ, పోయేవాడి గురించి బాధ. ఎప్పుడు పోతాడో అని ఇప్పుడు ఏడుస్తావా? వాడు ఎప్పుడు పోతాడో లేకుండా అసలు ఎవడైనా బతుకున్న వాడి కోసం ఏడుస్తాడా? చస్తావురా అని ఏడుస్తాడా? అది చెప్తున్నాడు. విషాదం, నీకు విషాదం కలిగింది. విషాదానికి విరుగుడు ఏమిటి అంటే మోక్షం. ఇందాక నీకు ధర్మం, అర్థం, కామం 3 పురుషార్థాలే నీ వరకు వచ్చినాయి. ఎవడి వరకు? జీవాత్మ భావం ఉండేవాడి వరకు. ఇప్పుడు బ్రహ్మాత్మ భావం దగ్గరికి వచ్చేప్పటికి మోక్ష పురుషార్థం వచ్చింది. మోక్షం కావాలి నీకు. మోక్షం వస్తే నీకు ఈ బంధం పోతుంది. ఇప్పుడు మోక్షం ఎట్లా రావాలి? నాకు మోక్షం ఎట్లా రావాలి? నారాయణుడే మోక్షం ఇచ్చేవాడు అని. నరంచైవ నరోత్తమం కదా, నారాయణం నమస్కృత్వ నరంచైవ నరోత్తమం. ఇప్పుడు నువ్వు 3rd కేటగిరీకి చేరాలి. నువ్వు 3వ కేటగిరీకి వెళ్ళాలంటే
నారం అంటే నారాయణుడు అంటే ముందు ఎవరో తెలుసుకో. నారాయణుడు అంటే నువ్వు ఇందాక చెప్పినటువంటి శంఖ చక్రాలు పట్టుకుని క్షీరోదన్వత్ ప్రజే శుచిమణి వెలసే సైకతే మౌక్తికానాం కాదు. ఎందుకని నిన్ను తత్పదార్థ శోధన చేయమన్నాడు. వాడు కాదు, వాడు విష్ణువు కాదు. నువ్వు చెప్తున్నటువంటి వాడు విష్ణువు కాదు. ఎవడు విష్ణువు? సర్వవ్యాపి అయిన వాడు విష్ణువు. నువ్వు ఈ 3వ కేటగిరీలోకి రాదలుచుకుంటే నా అన్య పంథ, ఇంకో మార్గం లేదు. నువ్వేం తెలుసుకోవాలంటే నారాయణం తెలుసుకో. నారం అంటే భూతం, భూతం అంటే పంచభూతాలు. పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం, 5 భూతాలు. అయనం అంటే ఆధారం. అయనం మీన్స్ ఆధారం. నారాయణం అంటే పంచభూతాలకు ఆధారమైన వాడు. ఈ పంచభూతాలు ఒక చోటు, అంతేగాని నారాయణుడు కాదు. నువ్వు వీడికి నారాయణుడిని పేరు పెట్టేశావు. నీకెట్లా నీకు జీవత్వాన్ని తెచ్చుకున్నావో వాళ్ళకి ఆ రూపాన్ని నువ్వు ఇచ్చావు. అయితే అది తప్ప, ఇవ్వడం తప్ప. ఎందుకు ఇచ్చారు? అట్లా ఎవరో చెప్పకపోతే మేమెందుకు చేస్తాము? ఆయనే విష్ణువు అని ఎందుకు పోలుస్తాము? ఈయన శివుడు అని అంటే పరమాత్మ తన ఇదంతా చూసుకోవడం కోసమని నిన్నెట్లా సృష్టించాడో వాళ్ళని కూడా అట్లా సృష్టించాడు. వాళ్ళందరితో తన నగరాన్ని నడుపుకుంటున్నాడు. అసలు ఉండేది ఒక్క పరమాత్మే ఉన్నాడు. మయాధ్యక్షేణ, నన్ను అధ్యక్షుడుగా చేసుకుని నా ప్రకృతి, నేను నా ప్రకృతి ఇద్దరమే ఉన్నాం. నా ప్రకృతి రూపాయి నాణ్యానికి అటువైపు బొమ్మ బొరుసు లాంటిది. అంటే మమ్మల్ని ఇద్దరిని విడదీయడానికి వీల్లేదు. ఆ పరమాత్మ ఎట్లా ఉంటాడో నా అన్య పంథాయనాయ విద్యతే, వాడిని తెలుసుకోవడం తప్ప నీకు ఇంకో మార్గం లేదు. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా నువ్వెంతో వాళ్ళందరూ అంతే. జీవాత్మ భావం వరకు నీకు దేవుడు నీకంటే వేరుగా ఉన్నాడు కాబట్టి వాడు గొప్పవాడు, నువ్వు తక్కువ వాడివి. బ్రహ్మాత్మ భావం దగ్గరికి వచ్చేటప్పటికి వాడెవడో ఇంకోడు లేడు. వాడెవడో ఇప్పుడు నీకు చెప్తాడనమాట. 5 భూతాలకు ఆధారమైన వాడు. నువ్వు చెప్తున్న శంఖచక్రాల వాడు కానీ, విభూతి పట్టెలు పెట్టుకున్నటువంటి శివుడు కానీ కాదు. దేవుడికి ఒక రూపం చెప్తున్నాడు. నీకు ఎటువంటి వాడో వాడు చెబుతాడు. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత, వాళ్ళలో నుంచి ఆకాశం వచ్చింది. అంటే వాడు ఆధారం. ఒకళ్ళలో నుంచి ఒకటి వచ్చిందంటే వాడు ఆధారం. ఏతస్మాత్, దాంట్లో నుంచి, ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్ని నుంచి ఆపస్సు, అభ్య పృథ్వీ, ఆ నీళ్ళల్లోంచి పృథ్వీ వచ్చింది. అది ఉందా లేదా అనుకోవడానికి నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు. నీ లోపల గాలి, ఆకాశం ఉంది, గాలి పీల్చు, బాగా ఆకాశాన్ని గాలితో నింపు, బాగా గాలి పీల్చు లోపలికి. కొంతసేపటికి వేడుస్తుంది, ఆకాశేపటికి చెమట పడుతుంది, ఆ తర్వాత శరీరం అంతా మట్టి పడుతుంది కదా. అంటే ఈ భూతాలు 5 భూతాలు ఉన్నాయి. ఈ 5 భూతాలకు ఆధారమైన ఒక నారాయణుడు ఉన్నాడు. నువ్వు ఆ నారాయణుడివి అండి. తత్తు త్వమసి అంటే ఏమిటి? వాడెక్కడో లేడు, వాడు నువ్వే అండి. బ్రహ్మాత్మ భావన అంటే ఇప్పుడు నువ్వు నిన్ను నారాయణుడుగా ఎట్లా చేసుకోవాలో ఆలోచించుకోవాలి. నారాయణన్ నమస్కృత్వ నరం చైవ నరోత్తమం. నువ్వు బ్రహ్మాత్మ భావం అనే కేటగిరీలోకి వెళ్ళాలంటే నువ్వు నారాయణుడని నిరూపించుకోవాలి. నారాయణుడు అంటే ముందు అర్థం శంఖచక్రాల వాడని కాదని తీసేసి నీ లోపల వాడికి, ఎందుకంటే నీకు రూపం లేనప్పుడు వాడికి కూడా రూపం ఉండకూడదు కదా.